తీసుకొచ్చారు డైరెక్ట్ మేయర్ ఎలక్షన్స్, అట్లా గెలిచింది తప్పించి తెలుగుదేశం. అప్పుడు మళ్ళీ హెడ్ వచ్చేటప్పటికి ఇళ్ళే కాంగ్రెస్ ఎంఐఎం ఇది కార్పొరేటర్లుగా వచ్చినటువంటి బలం. అలాంటి సిచ్యుయేషన్ లో ఫస్ట్ టైం 99 స్థానాలు గెలుచుకుంది టిఆర్ఎస్. 99 సింగిల్ మెజారిటీ వచ్చేసింది. అలాంటి స్టేజీ ఎందుకు వచ్చింది? ఈ భయంతో. తర్వాత చూస్తే 2019-18లో జరిగిన ఎన్నికల్లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీ విజయం ఎక్కడుందని నామమా బీఆర్ఎస్ గెలిచింది. 2018 తర్వాత 21లో హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది. అప్పుడు కొంత తగ్గింది. ఎందుకు? ఎవరికి ఇచ్చారు? అది కూడా తెలుగుదేశానికి ఇలా బీజేపీకి వేశారు. తెలుగుదేశాన్ని వదిలేసిన బీజేపీకి వేశారు. తెలుగుదేశంలో అప్పటికి విభేదించేశారు. 2018లో 22లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు 21లో 22లోనే జరిగినాయి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు. 18లో ఇది కదా ఎలక్షన్ జరిగింది కదా. 19 లెక్క ప్రకారం అయితే 21, ఇప్పుడు ఎట్లాగా 24 అయితే 26 కదా, అట్లా 21లోనే జరిగింది. ఆ జరిగిన ఎన్నికల్లో నెక్ టు నెక్ వచ్చినాయి, 46, 45 ఆ రేంజ్లోకి వచ్చింది. అంటే ఇద్దరికి తెలంగాణ వాళ్ళకే ఓట్లేశారు. అప్పుడు కూడా వేరే ఇలా దాంట్లో ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పోటీ చేసినాయి కదా, లెక్క ప్రకారం వాళ్ళకి వేయాలిగా.